తుఫాను ముప్పు పొంచే ఉంది. ఇప్పటికే భారీ వర్షాలకు అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలు భయంతో వణికిపోతున్నాయి. ఖమ్మంకు మానేరు ముప్పు పొంచి ఉంది. కుండపోత వర్షంతో జనం బిక్కుబిక్కుమంటున్నారు. భారీ వర్షాలు తుఫాను ముప్పు ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాయువ్య బంగాళాఖాతంలో మరో వాయుగుండం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ వాయుగుండం పోరి దిగాల మధ్య ఇది వాయుగుండం తీరాన్ని దాటే అవకాశం ఉంది. రానున్న 2 రోజులలో కోస్తా జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉంది. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, యానంలో భారీ వర్షం కురుస్తోందంటూ ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేశారు. విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది. ఫ్లాష్ ఫ్లడ్స్ రావచ్చు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్లు బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. రానున్న 3 రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని కళింగపట్నం, భీమినిపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులలో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ముఖ్యంగా శ్రీకాకుళం, పార్థివపురం, మన్యం, విజయనగరం ఈ 2 జిల్లాలు కూడా ఇవాళ రేపు కూడా ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ ఉండే అవకాశం ఉన్నట్టు చెప్పాం. ఈ 3 జిల్లాలు కూడా రెడ్ అలర్ట్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ హెవీ టు అంటే భారీ టు అతి భారీ వర్షపాతం కూడా మరికొన్ని జిల్లాలకి ఇవాళ అంటే ఈ కమింగ్ 24 అవర్స్ వరకు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్తున్నాం. ముఖ్యంగా అయితే కళింగపట్నం, భీమినిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ ఈ 5 నౌకాశ్రయాలకు కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అంటే లోకల్ కాషనరీ సిగ్నల్ నెంబర్ 3 అంటాం. అంటే ఈ పోర్ట్స్ అందరికీ కూడా సో దే ఆర్ లైక్లీ టు ఎక్స్పీరియన్స్ స్క్వాలీ వెదర్ విత్ విండ్ స్పీడ్స్ మోర్ దాన్ 40 to 50 kmph. అలాగే నెక్స్ట్ అదర్ నౌకాశ్రయాలు అనేటువంటి మచిలీపట్నం కానీ, నెక్స్ట్ నిజాంపట్నం, కృష్ణపట్నం వీడికి 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక. అలాగే నెక్స్ట్ వాటర్ అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. విజయనగరం జిల్లాలో 11 సెంటీమీటర్స్ రికార్డ్ అయింది. నెక్స్ట్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లో కూడా 10 సెంటీమీటర్స్, శ్రీకాకుళంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి కళింగపట్నంలో అయితే 10 సెంటీమీటర్స్, విజయనగరం జిల్లాలో అయితే నెల్లిమర్ల, డెంకవాడ వీళ్ళు 9 సెంటీమీటర్స్, చాలా చోట్ల చూసుకుంటే మోర్ దాన్ 2 సెంటీమీటర్స్ రికార్డ్ అవ్వడం జరిగింది. అయితే ఉత్తరాంధ్ర ప్రాంతంలో భారీ వర్షాలు కురిసినా కొండలపై నుంచి నీరు కిందకు వచ్చేస్తోంది. వాగులు, వంకలు పొంగిపొర్లి తర్వాత సముద్రంలో కలిసిపోతాయి. ముంపునకు గురయ్యే ఛాన్స్ తక్కువ. అయితే పాత ఇళ్లలో, కొండ ప్రాంతంలో ఉండేవారు అప్రమత్తంగా ఉండాలి. అలాంటి ఇల్లు కూలిపోయే అవకాశం ఉంది. భారీ వర్షాలు కురిసినప్పుడు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసర కమ్యూనికేషన్ కోసం మొబైల్ ఛార్జ్ చేసుకోవాలి. వార్తల కోసం టీవీ చూస్తూ ఉండాలి. కొన్ని రోజుల వరకు సరిపడేలా అత్యవసరమైన మందులు, ఆహార పదార్థాలు నిల్వ ఉంచుకోవాలి. విలువైన వస్తువులు, సర్టిఫికెట్లు జాగ్రత్తగా పెట్టుకోవాలి. హాట్ వాటర్ తాగుతూ ఉండాలి. మీ సమీపంలోని కాలువలు, చెరువులు, డ్రైనేజీ ఛానల్స్ లాంటి వరద వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాల గురించి తెలుసుకొని తగు జాగ్రత్తలను తీసుకోవాలి. వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి ఇంటి పరిసరాలను జాగ్రత్తగా ఉంచుకోవాలి. భారీ వర్షాలకు నీరు చేరితే విద్యుత్ ఉపకరణాలకు స్విచ్ ఆఫ్ చేయాలి. విలువైన సామాన్లను పై అంతస్తులకు తరలించాలి. అత్యవసర మొబైల్ నంబర్లను ఉంచుకోవాలి. వరద నీటిలో ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రైవ్ చేయకూడదు. లిఫ్ట్ కు బదులు మెట్లనే ఉపయోగించాలి. విద్యుత్ పరికరాలను తాకవద్దు. మురుగు కాలువలు, కల్వర్టుల దగ్గరకు వెళ్లవద్దు. కుంగే స్వభావమున్న నేల, కొండ చర్యల్లో ఉండేవారు ఆవాసాలు ఖాళీ చేయడం ఉత్తమం. భారీ వర్షాలు, ఈదురు గాలులు వీచినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆస్తి, ప్రాణ నష్టం చాలా వరకు తగ్గించవచ్చు. సో బి అలర్ట్.